ప్రేమ, కృప, కనికరం, వాత్సల్యాన్ని బట్టి దేవుడు మనందరినీ ప్రేమించి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థన. పరమనందు ఆసీనుడై ఉన్న మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, కీర్తనీయుడా, అద్వితీయుడా, అగోచరుడా, మీ మహాప్రేమ, కృప, కనికరం, జాలి, దయను బట్టి మీ స్తోత్రాలు. మీ బాహుబలాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, ఈరోజు వరకు సజీవంగా ఉన్నామంటే మీ దయ, మీ కృప, మీ వాత్సల్యం, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఆదివారమున పునరుద్ధాన దినాన్ని, మీ కుమారుడి యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ బల్లలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మరికొన్ని విషయాలు మేము మాట్లాడటానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. అనుదిన ఆత్మీయ జీవిత పరిశీలన పత్రంలో నిన్నటి కంటే ఈరోజు క్రీస్తులో ఎదిగాను, ఎదగలేదు. ఇప్పుడు నిజంగా చెప్పండి, ఎంతమంది ఎదిగారు? ఎంతమంది ఎదిగారు బాప్తీసం తీసుకున్నప్పటికంటే ఇప్పటికీ? లేదా అలాగే ఉన్న వాళ్ళు ఎంతమంది? దిగజారిన వాళ్ళు ఎంతమంది? దిగజారిన వాళ్ళు అంటే దాదాపుగా ఎగ్గొట్టి మానేసిన వాళ్ళే. దిగజారంటే దాదాపుగా రారు. మానేసిన వాళ్ళే దిగజారిన వాళ్ళుగా కనపడతారు. ఒక స్కూల్లో బిడ్డని చేర్పిస్తే ఖచ్చితంగా బిడ్డని ఏం కోరుకుంటాం? సంవత్సరం తిరిగినప్పుడు సంవత్సరం ఎదగాలి, క్లాసులో ఎదగాలి. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, అలా ఎదుగు. ఎంతకాలం పోయినా 10 ఏళ్ళు గడిచినా ఆ ఫస్ట్ క్లాసులోనే ఉంటే ఏం చేస్తాం? వీడికి చదువు వేస్ట్ అని స్కూల్ మానిపించి గేదెలు గాయటానికో సొన్నబొచ్చులు మోయటానికో పంపిస్తాం కదా. అలాగే పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టట్లేదు, కుటుంబం ఎదగట్లేదు. ఏం చేస్తాం? చాలామంది హిందువులు అయితే, వేరే వాళ్ళు అయితే ఇంకో పెళ్ళి చేసుకుంటారు. ఏం వల్ల పిల్లలు పుట్టదు. లోపం ఆయనలో ఉందా, ఈయనలో ఉందా, ఈ తర్వాత విషయం. టక్కన వేరే పెళ్ళి చేసేసుకుంటారు కదా. లేదా ఇద్దరి మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ఇలా గొడవలు కొనసాగుతూనే ఉంటాయి. అలాగే ఉద్యోగం వచ్చింది, సంవత్సరాలు గడిచే కొద్దీ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ట్రై చేస్తారు. ఎంతకాలం ఉన్నా ప్రమోషన్ రాకపోతే, జీతం పెరగకపోతే అప్పుడు కూడా ఉద్యోగం మానేయాలనిపించింది. అందుకే ఫ్యాక్టరీలో కానీ కొన్ని కార్యక్రమాలు జరిగేటప్పుడు కార్మికులు స్ట్రైక్ చేస్తూ ఉంటారు. ఎందుకు? మీరు ఇచ్చే జీతం మాకు చాలట్లేదు, మాకు ఇంకా ఎదుగుదల కావాలి, జీతం పెంచండి అని మరి స్ట్రైక్ చేస్తూ ఉంటారు. మరి దేవుల్లో ఎదక్కపోతే మన పరిస్థితి ఏంటి అని ఏ రోజైనా దిగులు పడిన సందర్భాలు ఎవరి జీవితంలో అయినా ఉన్నాయా? నేనేంటి ఇలాగే ఉంటున్నాను, బాప్తీసం తీసుకొని ఎంతకాలం అవుతుంది, ఎదగట్లేదు, నా బతికింతేనా, ఎందుకు ఇలా అయిపోతుంది, దీనికి కారణాలు ఏంటి అని ఏమన్నా ఆలోచన చేస్తారంటే, ఈ విషయంలో ఎదిగినా ఎదక్కపోయినా మన గురించి మనం ఆలోచించు. మన ఇంట్లో వాళ్ళు వాక్యంలో ఉండి వాళ్ళు ఎదక్కపోయినా వీళ్ళేంటి ఎదగట్లేదని దిగులు కూడా మనకు ఉండదు. పిల్లలు ఎదక్కపోతే బాధపడతాం, ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోతే బాధపడతాం, జీతం పెరగకపోతే బాధపడతాం, కుటుంబం రోజు రోజుకి అభివృద్ధి చెందకపోతే బాధపడతాం, పిల్లలు పుట్టకపోతే బాధపడతాం. కానీ దేవుళ్ళో ఎదకపోతే ఎంతమందికి బాధ ఉంటుంది అంటే, ఆ బాధ ఎక్కువ మందిలో నాకైతే కనపడట్లేదు. వాక్యం ఎక్కడైనా చెప్పాలన్నా కానీ ఏమనిపిస్తుందంటే, ఎంత చెప్పినా వీళ్ళలో ఎదుగు కనపడినప్పుడు ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు ఇంత కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రయోజనం లేనప్పుడు ప్రయాస వేస్ట్ కదా. ప్రయాస పడతాం, ఎంత కష్టపడతామంటే ఎవరో పడినంత కష్టపడతాం.
మిగతా సంఘాలలాగా ఏదో వచ్చామా 4 మాటలు చెప్పామా వెళ్ళిపోయాం అనే టైప్ కాదు కదా. పరలోకం కొంతమందినైనా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ప్రయాసపడుతున్నాం. అలాంటప్పుడు అన్ని పనులు మానుకొని ఇంత ప్రయాసపడుతున్నప్పుడు ప్రయోజనం కనపడకపోతే ఉపయోగం ఏముంది కదా. అందుకే ఖచ్చితంగా క్రీస్తులో ఎదగాలి, రోజు రోజుకి ఎదగాలి. పౌలు గారు ఏమన్నాడు? క్రీస్తు రూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది అంటాడు. అంటే క్రీస్తు రూపం ఒకే రోజు ఏర్పడదు. బాప్తీసం తీసుకోనగానే యేసుక్రీస్తులాగా తయారైపోయాడు అనేది అబద్ధం. రోజు రోజుకి క్రీస్తు రూపంలోనికి మారాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. 12వ వచనం నుండి 15 వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి. మనమందరము విశ్వాస విషయములోను, మనమందరం అంటే ఎవరు? దేవుడిలో క్రీస్తులోనికి వచ్చిన వారు, రక్షణ పొందిన మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఎలాగూ నియమించను. దేవుడు నియామకం ఏంటంటే ఎందుకు నియమించాడంట? ఎందుకంట విశ్వాసంలో ఎదగాలి, సంపూర్ణంగా ఎదగాలి. విశ్వాసములోను దేవుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది, అంటే అందరూ ఐకమత్యంగా ఉండాలి. నేను రాకముందు ఆల్రెడీ దేవుల్లో ఉన్నామని చెప్పుకున్నారు, కానీ ఎవరో భక్తులుగా నాకు కనపడలేదు. ఎంత భక్తులుగా ఉండాలి అని అంటున్నాడంటే, క్రీస్తు ఏ రూపం అంటున్నాడు? క్రీస్తు సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు కొంచెం తక్కువ సమానమా? అంటే అందరూ ఎలా కనపడాలి దేవుడికి? ఏం సమానం? ఎవరితో? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలమారు వరకు ఆయన ఎలాగూ నియమించాను. అంటే యేసుక్రీస్తు లాగా ఉండాలి. అలాంటి వారే దేవుని పిల్లలు. అలా నువ్వు మారలేదనుకో, ఏం చేస్తాడంట? ఆయన మారకపోతే ఏం చేస్తాడు? తీసి నరకానికి పంపిస్తాడు. అంటే ఎదగాలి. ఎదిగారా లేదా? అలాగే ఉన్నారా? ఇంకా దిగజాలేలా? ఎవరికి వాళ్ళు రోజు తనిఖీ చేసుకుంటే తప్ప ఈ విషయాలు మనకు అర్థం కావు. మనం రోజు చెక్ చేసుకోకుండా ఇంట్లో అన్నం ఉందా, బియ్యం ఉందా, అది ఉందా, ఇది ఉందా, బంగారం ఉందా, బట్టలు ఉన్నాయా, ఇవన్నీ లెక్కేసుకుంటాం. కానీ క్రీస్తులో ఎంత ఎదిగాను, ఏ రూపానికి వచ్చాను, నా పరిస్థితి ఏంటి, ఇలాగే ఇప్పుడే చచ్చిపోతే నరకానికి వెళ్తానా పరలోకం వెళ్తానని ఏ రోజైనా ఆలోచిస్తే ఎదగాలి అనిపించింది. మనం ఆ విషయాల్లో ఎదగట్లా. ఎదగాలంటే ఏం చేయాలి? ఎదగాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడు వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి. వాక్యానుసారమైన సారం తీసుకుంటూ ఎదగాలి. వాక్యం లేకపోతే ఎదగం. నేను ఇంట్లోనే ఉన్నానండి, నేను ఎదుగుతున్నానంటే అది పొరపాటు. వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉంటేనే నువ్వు ఎదుగుతావు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక ఎగ్జాంపుల్, ఉపమానం చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి చదివితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన, అంటే తీగ దేనిలో ఫలించాలి? దేనిలో ఫలించాలి తీగ? అర్థం కావట్లా. ద్రాక్షావల్లిలో ఫలించాలి. ద్రాక్షావల్లిలో ఫలించాలి. ద్రాక్షావల్లి అంటే తెలుసా? ద్రాక్షావల్లి అంటే ద్రాక్ష తీగ ఉంటుంది, అలా ఇలా అల్లుకుపోతూ ఉంటుంది దేనికో దానికి. దాని నుంచి చిన్న చిన్న కొమ్మలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న తీగలు వస్తూ ఉంటాయి. ఆ ద్రాక్షావల్లిని అంటిపెట్టుకున్న తీగ ఫలించింది. ద్రాక్షావల్లిని అంటిపెట్టుకోకుండా ఇంకొక తీగ ఎక్కడి నుంచో మలిసిందనుకో, అది ఫలించదు. అర్థమైందా? ద్రాక్షావల్లి అనేది ఒక కాండం లాంటిది, తీగ అది కూడా కత్తి మందంగా ఉంటుంది.
దాని నుంచి ఇలా తీగలు వస్తూ ఉంటాయి. ఆ తీగలు విస్తరిస్తూ ఉంటాయి, అల్లుకుపోతూ ఉంటాయి. కొన్ని తీగలు ఎండిపోతాయి, కొన్ని తీగలు ఫలిస్తూ ఉంటాయి. ఫలించిన తీగలు మళ్ళీ ఎండిపోతాయి. వాటిని ఏం చేయాలో చెప్తున్నాడు. అంటే తీగ ద్రాక్షావల్లిని అంటిపెట్టుకుంటేనే ఆ ద్రాక్షావల్లిలోని వచ్చే సారంతో అది ఫలించింది. నాలో ఫలించని ప్రతి తీగను, పనికిరాని ఫలింపాలని దానిలో పనికిరాని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అంటే ఫలించటానికి బదులు పనికి రాకుండా ఉందనుకోండి, ఆ తీగలు ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఎవరు తీసేస్తాడు? దేవుడే తీస్తాడు. ఎప్పుడు నువ్వు ద్రాక్షపల్లిని అంటి పెట్టుకొని ఉంటే అది నువ్వు ఫలించలేదనుకో, తీసేస్తాడు, దేవుడే తీసేస్తాడు. అందుకే చాలామందిని దేవుడు ఏరు పారేస్తూ ఉంటాడు. వాళ్ళు పనికిరారు, ఎందుకంటే వాళ్ళు ఫలించకపోగా చెడగొడతా ఉంటారు. ఈ సారాన్ని తీసుకొని ఇంకొకళ్ళకి చెందాల్సిన ఆ సారం తీసుకొని వీళ్ళు భ్రష్టులైపోతారు. అందుకని అలాంటి తీగను ఏం చేస్తాడు? దేవుడు కట్ చేస్తాడు. దేవుడు కట్ చేసేదాకా మనం తెచ్చుకోకూడదు. ఫలించాలి అంటే ద్రాక్షవల్లిని అడ్డు పెట్టుకోవాలి. ఫలించని తీగను దేవుడే తీసి పారేస్తాడు. అయితే ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. అంటే ఫలించే ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలని, అంటే ఫలిస్తే సరిపోదా? తీగ ద్రాక్షావల్లిని అడ్డు పెట్టుకుని ఫలాలు ఇస్తుందిగా, సరిపోదంట. ఆ ఫలించే తీగ మరీ ఎక్కువగా అంటే మనం ఒక సామెత వింటాం, వళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. ఫలాలు ఇచ్చింది కాబట్టి రాళ్ళతో కొడతారు, కాయలు రాల్చుకుంటారు. ఫలిస్తుంది ఆల్రెడీ తీగ, సరిపోదా ప్రభు అంటే కాదు. ఈ ఫలించే తీగ ఇంకెక్కువగా ఫలించడానికి ఏం చేస్తాడంటే, పనికిరాని తీగలు ఉంటాయిగా, ఫలించే తీగలో అర్థం కాల. ఫలించే తీగలో పనికిరాని తీగలంటే నీవు దేవుని సారాన్ని తీసుకుంటున్నప్పుడు ఈ సారం నీకు చెందకుండా కొన్ని తీగలు లాగేసుకుంటూ ఉంటాయి. కొన్ని తీగలు ఏం చేస్తాయి? ఈ సారాన్ని అట్లా లాక్కుంటాయి. అలాంటి తీగలను దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. పనికిరాని తీగలను ఎటు తీస్తాడు, ఫలించే తీగకు అడ్డం వచ్చే తీగలను కూడా దేవుడే తీసేస్తాడు. ఎందుకు? ఈ ఫలాలు ఇచ్చే తీగ ఇంకా ఎక్కువగా ఫలించాలని. అర్థమవుతుందా? నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అనుకున్నారనుకోండి. నువ్వు వాక్యంలో ఉంటున్నావు కదా, వాక్యానుసారంగా బతుకుతున్నాను కదా, నాకే ఎందుకు ఇన్ని వస్తున్నాయి? శ్రేష్ఠ కూర్చోమ్మా, తిరగబాకు, ఎందుకు వస్తున్నాయి ఇన్ని శ్రమలు, ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని మనం ఫీల్ అవుతాం అనుకోండి. ఫీల్ అయినప్పుడు ఎందుకు ఫీల్ అవుతున్నావు అంటే నీకు వాక్యం అర్థం కాక అనుకుంటావు. వాక్యం అర్థమైతే ఓహో నేను దేవుల్లో ఉంటున్నాను కాబట్టి నాకు శ్రమలు వస్తున్నాయి. మనకి ఏవేవైతే ఆటంకాలు వస్తున్నాయో వాటిని దేవుడే తీసేస్తాడు. దేవుడు తీసేసేదాకా మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. అలా ఓర్పు లేదనుకోండి మనం ఫలించే తీగ ఎక్కువగా ఫలించడానికి దేవుడు కొన్నిటిని కట్ చేస్తాడు. కట్ చేసినప్పుడు కొంచెం బాధ అనిపించినా అది ఓర్చుకోగలిగితే వాటి నుంచి ఇంకా ఫలాలు దేవుడికి ఇచ్చే అవకాశం ఫలించే తీగకు ఉంటుంది. అది ఆ వాక్యంలోని సారం. కింద మాట 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. తీగ ద్రాక్షావల్లితో ఉంటే కానీ ఎలా ఫలించదో, యేసునందు ఉంటే మనం ఫలిస్తాం, యేసునందు లేకపోతే ఫలించాం. కొంతమంది చూడండి, ఎంతకాలం అయినా బాప్తీసం పొందిన ఒక్క ఆత్మను కూడా సంఘానికి చేర్చరు, సంఘానికి తీసుకురారు. అంటే వాళ్ళు ఫలించలా. ఎందుకంటే యేసునందు లేరు, ఉన్నట్టుగా నటించారు. వాళ్ళే మోసం చేసుకుంటున్నారు, ఉన్నట్టుగా నటిస్తున్నారు అంతే. వాళ్ళు యేసులో ఉంటే వాళ్ళ వలన ఇంకొక ఆత్మ వచ్చి నువ్వేం చెప్పకుండానే నీ పవిత్ర ప్రవర్తన ద్వారా ఇంకొక వ్యక్తిని నువ్వు రాబట్టబడవచ్చు. వాక్యం ఉంది పేతురు గారు రాసిన పత్రికలో, భార్య భర్తను ఎలా రాబట్టిందో చెప్తున్నాడు. ఇప్పటివరకు మీ భర్తను మారట్లేదంటే నీలో లోపం ఉంది, వాక్యానుసారంగా నీ బతుకు లేదని అర్థం. ఒక మాట చూడండి, పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం.
మొదటి పత్రిక, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. నువ్వు లోబడి ఉండుట వలన వారిలో మీ భర్తలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు నువ్వు లోబడి ఉన్నావు భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. కొంచెం సౌండ్ తగ్గి రీసౌండ్ వస్తుంది. అంటే భార్య భర్తకి లోబడి భయభక్తులు కలిగి ఉంటే భర్త ఏమవుతాడంట? నువ్వు వాక్యం ఏం చెప్పక్కర్లా, ఆయన మారుతాడంట. సంఘానికి వస్తాడు, రాబట్టబడవచ్చు అన్నాడు. ఇదే భర్తలకు అప్లై చేసామనుకోండి. భర్త మారాడు, భార్య మారలేదు అనుకుందాం. ఇప్పుడు భార్య మారింది, భర్త మారలా. భార్య మారి భర్త మారినప్పుడు భార్య పవిత్ర ప్రవర్తన చూసి, భార్య లోబడే తత్వాన్ని చూసి భర్త ఏం చేస్తాడంట? సంఘానికి వస్తాడు, రాబట్టబడవచ్చును. గ్యారంటీయా? వాక్యం కరెక్టే కదా? అయినా మన భర్తలు మారట్లేదంటే అర్థం ఏంటి చెప్పండి? మనలో ఏదో వాక్యానుసారమైన లోపం ఉంది అని. వాక్యం లేకుండానే రాబట్టబడదు. ఇదే భర్తలకు అప్లై చేస్తే భర్త మారాడు, భార్య మారలేదు. ఇప్పుడు భర్త వాక్యానుసారంగా బతుకుతుంటే భార్య ఆటోమేటిక్గా ఏమైంది? ఆటోమేటిక్గా మారిద్ది. ఆమె కూడా రాబట్టబడవచ్చును. భర్త వాక్యంలో ఉండి సరిగ్గా లేకపోయినా భార్య రాదు, భార్య వాక్యానుసారంగా లేకపోయినా భర్త రాడు. ఇద్దరు వాక్యానుసారంగా ఉంటే వాళ్ళ పిల్లలు వస్తారు, వాళ్ళ చుట్టుపక్కల కూడా వస్తాడు. అంటే మనం బాగుంటే, మనం వాక్యానుసారంగా ఉంటే, మనం ఎవరికి చెప్పకుండానే వాక్యం ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన పట్ల ఎలా ఉంటాయో ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైందా? అందుకే ద్రాక్షావల్లి నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచియుండు, మీ యందును నేను నిలిచియుందును. స్త్రీగా ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. నా నుండి నిలిచి ఉండకపోతే మీరు ఫలించరు అని అర్థం. అంటే క్రీస్తులో మనం నిలిచి ఉంటే ఆటోమేటిక్గా ఫలిస్తాం, క్రీస్తుకు దూరంగా ఉంటే ఫలించం. మరి కొన్ని పెద్ద పెద్ద సంఘాలు బాగా ఫలించినట్టుగా కనపడుతున్నాయి కదా అంటే అవన్నీ కారు ద్రాక్షలు. వాళ్ళు వాక్యాన్ని బట్టి మారలా, వాళ్ళు వాక్యానుసారమైన వాళ్ళ జీవితాలను బట్టి మారలా. ఆశీర్వాదాల కోసం సంఘంలో చేరిన బ్యాచ్ అది. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి కదా, చాలా లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన సంఘాల్లో లక్షల మంది ఉంటారు. వాళ్ళల్లో ఒక్కళ్ళ గదిలో పర్సనల్గా తీసుకెళ్ళి పక్కకి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి, ఒక్క వాక్యానుసారమైన జీవితం వాళ్ళకి ఉండదు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఏదో శరీర సంబంధమైన అవసరాల కోసం, ఆశీర్వాదాల కోసం ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ సంపద అంతా దారపోస్తారు తప్ప వాళ్ళు ఫలించే టైపులో ఉండరు. ఒకళ్ళు ఫలించినా ఎలా ఫలిస్తారంటే, ఇదిగో ప్రభువు దగ్గరికి వస్తే నేను ప్రార్థనా మందిరానికి వెళ్ళాను, ఆయన దగ్గరికి వెళ్తే నేను అనుకున్నవన్నీ నెరవేరినాయి, నువ్వు కూడా రా, నీకు కూడా నెరవేరుతాయి. పిల్లలు లేకపోతే పలానా చోటకి వెళ్తే అయ్యగారు ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు కాబట్టి నువ్వు కూడా రా. లేదు అనారోగ్యం ఉంటే పలానా చోటకి వెళ్ళాను కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తే వచ్చారు, ఆరోగ్యం వచ్చింది కాబట్టి నువ్వు కూడా అక్కడికి వస్తే నీకు కూడా ఆరోగ్యం వచ్చింది. ఇలా శరీర సంబంధమైన అవసరాలని గుర్తుపెట్టి వాళ్ళని మభ్యపెట్టి అలా ఫలించిన వారే తప్ప వాక్యానుసారంగా నువ్వు క్రీస్తులోకి వస్తే నీకు శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, దేవుడు పనికిరాని తీగలను నీలో ఉంటే కట్ చేస్తాడు, నీకు శ్రమల తర్వాత మంచి విశ్రాంతి ఉంటుంది. ఈ మాటలు చెప్పి ఎంతమందిని మనం మార్చగలం? అలా మారాలంటే అవతల వ్యక్తికి వాక్యం బాగా అర్థం కావాలి. ఈ జీవితం ఎలా అయిపోయినా సరే శాశ్వత కాలం దేవుడి దగ్గర ఉండే మహాభాగ్యం ఉంటుందని, పరలోకం కోసం ఎదురు చూసే వాళ్ళు మాత్రమే మారుతారు. ఈ జీవితంలో సుఖ సంతోషాలు, ఆశీర్వాదాలు కావాలంటే దేవుడిని నమ్మని వారే ఇంకా మనకంటే ఎక్కువగా ఆశీర్వదించబడినట్టుగా కనపడుతుంది కదా. నమ్మిన వాళ్ళకంటే ఎవరు బాగుంటున్నారు? లోక సంబంధంగా వాళ్ళే గొప్పగా ఉంటున్నారు. వాళ్ళు గొప్పగా ఉంటున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడంటే పొరపాటు. వాళ్ళ ఆశీర్వాదం కేవలం ఇంతవరకే. కానీ మనకున్న ఆశీర్వాదం పరలోకం దాకా ఉంటుంది కాబట్టి ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే క్రీస్తులో మనం ఇక్కడ ఫలించాలి, క్రీస్తుని అంటిపెట్టుకొని ఫలించాలి. క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం సింగిల్గా వచ్చాడు, 12 మందితో సభ ప్రారంభించాడు, ఫలించటం ప్రారంభించాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా
యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో డూప్లికేట్ ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఒరిజినల్గా క్రీస్తు కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అంటే ఫలించాడా? ఫలించాడు. అలాగే క్రీస్తుని అంగీకరించిన మనం కూడా ఏం చేయాలి? ఆయన్ని అంటిపెట్టుకొని క్రీస్తులో ఫలించాలి. 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. క్రీస్తుకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. క్రీస్తుని అంటిపెట్టుకుంటే ఫలిస్తావు, అంటిపెట్టుకోకపోతే ఫలించవు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయరు. క్రీస్తులో మనం ఉంటే క్రీస్తు మన యందు ఉంటాడు. క్రీస్తు మన యందు ఉంటే ఆటోమేటిక్గా తండ్రి అయిన దేవుడు ఉంటాడు. ఆల్రెడీ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. అంటే ముగ్గురు మనలో ఉండిపోతారు. ఒక్క మనం క్రీస్తులో ఉంటే క్రీస్తు ద్వారా తండ్రి, తండ్రి ద్వారా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడ్డాడు. కాబట్టి ఎంత శక్తివంతులవో, ఎంత ఆశీర్వాదం పొందిన వారో గమనించండి. ఈ ఆశీర్వాదాన్ని మనం లోక సంబంధమైన అవసరాల కోసం, పనుల కోసం, కుటుంబాల కోసం కాదనుకుంటున్నాం. మీకు అర్థం కావట్లే. ఇప్పుడు రేపు చచ్చిపోయిన తర్వాత నరకంలో బాధపడుతుంటే అయ్యగారు ఇంత మొత్తుకున్నాడే, మనం ఎక్కడికి వెళ్ళలేదు, ఏ మాటలో వెళ్ళలేదు, ఇక్కడికి వచ్చి వారంలో 2 సార్లు మాట్లాడితే ఆ మాటలు మాత్రం విన్నాం, బయటికి వెళ్ళి ఎక్కడ ఏమి నేర్చుకోలేదే, అయ్యో ఎప్పుడు పని ఇల్లు అని ఇక్కడే కుంగిపోయామే. మన పరిస్థితి ఏంటి? ఇంకా మళ్ళీ మార్పు రాదా అంటే ఇంకా అవకాశం ఉండదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు. అందుకే రాక ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రభువుని అంటిపెట్టుకొని ప్రభువులో ఫలించాలి. అందుకే చెప్పాడు, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన అంటిపెట్టుకొని తీగలు ఏమైనా ఉంటే ఎండిపోతాయి. ఎండిపోయిన తీగలను ఏం చేస్తాడు? రైతు తీసుకెళ్ళి బయట పారవేస్తాడు. అంటే క్రీస్తులో నువ్వు ఫలించకుండా లోకంలో ఫలించావు అనుకో, బాగా సంపాదించుకున్నావు, ఆస్తులు సంపాదించావు, ఇల్లు కట్టావు, బంగారం వెండి బ్రహ్మాండంగా అన్నీ సంపాదించుకున్నావు, కానీ క్రీస్తులో ఫలించలా, ఉపయోగం ఏమన్నా ఉందా? ఎండిపోతాయి, తీసి నరకంలో పడేస్తాడు. అర్థమైందా? ఆయనలో ఫలిస్తే మీరు బహుగా 7వ వచనం, 7వ వచనం, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు. దేవుని చిత్తానుసారంగా మనం ఏదైనా అడిగితే, ఆయన పని కోసం అడిగితే ఖచ్చితంగా మనం అడిగింది ఆయన ఇస్తాడు. ఏమంటే ఇవన్నీ నా జీవితంలో నేను అనుభవించి చెప్తున్నాను. దేవుడు, పరలోకం, ఇది తప్ప శరీర సంబంధమైన వాటికి, కుటుంబ అవసరాల కోసం మాత్రం ఎప్పుడూ నేను కక్కుర్తిపడలేదు, ఎప్పుడు ఎవరి దగ్గర చెయ్యి చాపలేదు. ఒక సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని కార్యాలకు ప్రాధాన్యత ఇచ్చి, దేవునిలో నేను ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఇలా ఆశీర్వదించాడు, ఒకరికి ఇచ్చే అవకాశం ఇచ్చాడు తప్ప ఒకరి దగ్గర అడిగి పుచ్చుకునే పరిస్థితి రాలేదు. బహుగా ఫలించాలి. మనం ఫలించినప్పుడు దేవుడిని అడిగితే మనకేం అవసరాలో ఆ అవసరాలన్నీ ఆయనే తీరుస్తాడని చెప్తున్నాడు. మనం దేవుళ్ళలో ఫలించకుండా నాకు అది చేయ ఇది చేయ అని ప్రార్థన చేసిన దేవుడు ఏమాత్రం చేయడు, ఆలకించడు, మన ప్రార్థన ఆలకించడు. అందుకే చాలామంది వచ్చి ఆ ప్రార్థన ఈ ప్రార్థన చేయమని అడిగితే వాళ్ళు ఏం చేశారని దేవుడికి నేను రికమెండ్ చేయాలి? నువ్వేమన్నా చేస్తే నేను రికమెండ్ చేసినా వాళ్ళు చేశారు, ఈయన నువ్వు కూడా రికమెండ్ చేసావు, నువ్వు వెళ్ళు హ్యాపీగా వాళ్ళ పని నేను చేస్తాలే అంటాడు దేవుడు. మీరేమీ చేయకుండా దేవుళ్ళలో ఫలించకుండా నన్ను వచ్చి ప్రార్థన చేయమంటే ఏమని చేసేది చెప్పండి? ఈ సీక్రెట్ తెలియక చాలానేమో అయ్యగారు ప్రార్థన చేయడం అనుకుంటారు. మిగతా సంఘాలు ఏం చేస్తారు? నెత్తిని చేసి ఎవరు వచ్చినా వాళ్ళ కాలు నొప్పో, గోరు నొప్పో, తలనొప్పో, ఏ నొప్పో అయినా ప్రార్థన చేసేస్తారు. అయ్యగారు ప్రార్థన చేశాడు కాబట్టి అని సందాలు ఇచ్చేస్తారు కదా.
వాళ్ళకి ఎందుకు ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడా, వాళ్ళకి దానివల్ల ఏమన్నా ఆరోగ్యం బాగు చేస్తాడా అంటే చేయడు. ఎందుకు చేయడంటే నువ్వేం ఫలించట్లా దేవుడి కోసం, ఏ కార్యక్రమాలు చేయట్లేదు కాబట్టి దేవుడు నీ గురించి రికమెండ్ చేసిన పాస్టర్ గారి మొర కూడా దేవుడు వినడు. మనం ఫలించటం వల్ల ఏం జరిగిద్దో చెప్తున్నాడు చివరి వచనం, 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. అంటే యేసుక్రీస్తు వారు శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలంట? మనం బహుగా మామూలుగా ఫలిస్తే సరిపోదు, మళ్ళీ ఎలా ఫలించాలి? బహుగా ఫలిస్తేనే అప్పుడు ఆయన శిష్యులు అవుతామంటే, యేసుక్రీస్తు శిష్యులు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు శిష్యులమేనని చెప్పుకోవటానికి అర్హత ఉందా? చెప్పండి, అర్హత లేదు. మరి ఎవరి శిష్యులు? దయ్యంగాడి శిష్యులు. ఎందుకు వాళ్ళలో ఫలిస్తున్నాం? వాళ్ళలో ఫలించడం అంటే లోక సంబంధంగా కుటుంబాన్ని చూసుకోవటం, ఈ కుటుంబ బాగోగులు చూసుకోవటం, ఇంతవరకే. దేవుడిని తప్ప మిగతా కార్యక్రమాలన్నీ చేస్తారు, వాళ్ళ బరువులు బాధ్యతలు ఎన్ని చేస్తారు, కానీ దేవుళ్ళు ఏమాత్రం ఫలించకపోతే ఎలాంటి ప్రయోజనం లేదు. మీరు బహుగా ఫలిస్తే దేవుడు మహింపరచబడతారంట. దానివలన వీళ్ళు ఫలించిన వాళ్ళు ఎవరయ్యారంటే యేసుక్రీస్తు వారి శిష్యులు అవుతారని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఫలిస్తే దేవుడు మహింపరచబడతాడు. దేవుడు మహింపరచబడటం వల్ల మీరు నా శిష్యులు అవుతారు అని చెప్తున్నాడు. మీరు ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులుగా తీర్చబడటానికి అర్హత ఉన్నవారా లేనివారా? అర్హత ఏమాత్రం లేరు. ముందుగా మనం దేవుణ్ణిలో ఫలించాలంటే ఆత్మలో ఫలించాలి. ముందు ఆత్మఫలం తెలుసుగా మీకు, గలతీ పత్రిక 5:22 ఉంటుంది కదా. ఆత్మలో ఫలిస్తే ఆటోమేటిక్గా క్రీస్తులో ఫలిస్తాం. ఆత్మలో ఫలించకుండా ఇంకా లోకంలో ఫలించాలి, ఫలాలు సంపాదించాలంటే మన వల్ల ఏ పని కాదు. ఆత్మలో ముందు ఫలించాలి. ఆత్మలో ఫలించాలంటే ఏమి సాధించాలి, ఏం చేయాలంట? చదవండి, గలతీ పత్రిక 5:22. ఆత్మ ఫలములు కాదు, ఆత్మ ఫలమేమనగంటే ఒకే పండు. ఆ పండులు ఏమున్నాయి? చాలా ఉన్నాయి, 9 ఉన్నాయి. ఏంటవి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఎన్ని వచ్చినాయి? 9. ఇవన్నీ మనలో ఉంటే ఆత్మలో మనం ఫలించినట్టు. ఇవన్నీ మనలో ఉంటే ఇందులో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేదంటే ఆశా నిగ్రహంలో ఫెయిల్ అయిపోతాడు కదా. దురాశ దుఃఖానికి చేటనే మాట వింటాం, కానీ ఈ దురాశ వలన మనం పరలోకాన్ని కోల్పోతున్నాం. ఏదో ఆశ చూపగానే ఎగబడిపోయి అటు వెళ్ళిపోవటం, ఆ డబ్బుల కోసం, ఆ ఎక్స్ట్రా వచ్చే సంపాదన కోసం. మీరు 100 రూపాయలు కట్టండి, 1000 రూపాయలు తీసుకెళ్ళండి, 10,000 కట్టండి, 50,000 తీసుకెళ్ళండి, ఇలాంటి దురాశ కార్యక్రమాలకి మనం ఆకర్షించబడి వెళ్ళిపోతాం. క్రైస్తవుడికి ఎవరికి ఆశా నిగ్రహం లేకపోతే వాడు సరైన క్రైస్తవుడు కాడు. చాలామంది సేవకులు కూడా ఆ మధ్య 10 ఏళ్ళు 8 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అనుకుంటా, 10,000 కట్టండి మీరు 50,000 ఇస్తాం అనగానే కొంతమందికి ఇచ్చారు ప్రారంభంలో. ఆ పథకం పేరు ఏదో ఉంది, హిమ్ అనే పథకం. అలా కట్టగానే కొంతకాలానికి నేను అప్పుడే చెప్పాను, నా దగ్గరకు వచ్చిన సేవకులకి చాలామంది చెప్పాను షాపులో ఉన్నప్పుడే, ఇదేదో రాంగు ఉంది, వాడు ఇచ్చేవాడు ఏదో 10,000 కట్టి మనకి 50,000 ఇచ్చే బదులు 5,000 ఇవ్వమని ఉరకనే, అంతే కదా. ఫ్రీగా ఇవ్వాలనుకున్నారు, 5,000 ఉచితంగా ఇచ్చి ఇదిగా నువ్వు వాడుకో అని చెప్పవచ్చు కదా. 10,000 కడితే ఒక 6 నెలల తర్వాత 50,000 ఇచ్చే ప్లాన్ ఎందుకంటే ఏదో ఒక రోజు దీనికి ఫుల్ స్టాప్ పడింది, అప్పుడు చాలామంది మోసపోతారు అని చెప్తే అందులో ఈ సేవకులనే వాడుకున్నాడు. సేవకుడు ఆశ చూపగానే సంఘంలో దురాశ పరులందరూ దానికి లోబడిపోయి 10,000 ఏదో అప్పులు చేసో తిప్పలబడో తీసుకొచ్చి ఇచ్చారు. కొంతమందికి వచ్చినాయి, కొంతకాలం పోయిన తర్వాత రానివారి సంఖ్య ఎక్కువైపోయింది. అప్పుడు పాస్టర్ గారు చర్చీలు వదిలిపెట్టి పారిపోయారు ఆ సమయంలో చాలామంది. కొంతమంది అయితే ఆత్మహత్య కూడా చేసుకున్నారు, ఎందుకంటే వీళ్ళకి సమాధానం చెప్పలేక. ఇలాంటి పరిస్థితి వచ్చిందని ముందే నేను అలాంటి కార్యక్రమాల్లో వేలు పెట్టేంత సంఘాల్లో కూడా మా ఉప్పలపాడు కానీ అనేక చోట్ల తెలియజేశాను, ఇలాంటి వాటికి మీరు దురాశ పడవద్దు, ఇందులో మోసం ఉంటుంది అని. ఈ ఆత్మఫలంలో ఏముంది? ఆశ నిగ్రహం. అంటే ఏదన్నా ఆశ కలిగించే విషయాలు మనకి తెలియబడితే వెంటనే కంట్రోల్ చేసుకోవాలి, నిగ్రహం కలిగి ఉండాలి. ఆశపడే కదా అవమం ఏం చేసింది?
ఈ పండు తిను దినములో మీరు నిశ్చయముగా చస్తారని దేవుడు చెప్తే మీరు చావనే చావరు అనగానే ఓహో చావురాని పండు అనుకుంది. ఏ చావో తెలియలే ఆమెకి. పైగా మీరు దేవతల వలె ఉందురు అనగానే ఓహో ఇప్పుడున్న ఆకారం కంటే దేవతల ఆకారం చాలా గొప్పదనుకొని ఫీల్ అయిపోయింది. ఆశపడింది. దురాశ ఏమైంది? పాపం చేయటానికి ప్రేరేపించబడింది. అందుకే క్రైస్తవులుగా ఉన్నవారు ఆశని నిగ్రహం చేసుకుంటే ఖచ్చితంగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఆ 9 మనం ముందు ఆత్మలో ఫలించాలి. ఆ తర్వాత బయట నుంచి ఫలాలు సంపాదిస్తాం. అర్థమైందా? ఫలాలు సంపాదించకపోతే వెలుపటి చీకట్లోనికి పంపిస్తాడు. ఫలాలు సంపాదించకపోతే, ఫలం లేకపోతే పరలోకం లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి చూడండి. ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఏంటంట, ఒక మనుష్యుడు ఏం చేశాడంట, దేశాంతరం పోయే ముందు కొంతమంది దాసుల్ని పిలిచి తన ఆస్తిని వాళ్ళకి అప్పగించాడు. ఎలా అప్పగించాడు? అతడు ఒకరికి 5 తలాంతులు, ఒక తలాంతు అంటే 3600 రూపాయలని పుట్టినట్లో ఉంది కదా. ఒకరికి 5 తలాంతులు అంటే ఎంత ఇచ్చాడు? 5 3 15 600 ఎంత? 18,000 ఇచ్చాడు. అంతేనా? 3 6 18, 5 3 15,000 ప్లస్ 600, 5 6 30, అంతేనా? 18,000. ఒక అతనికి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు లెక్కలో వేసుకుంటే 18,000 ఇచ్చాడు. ఇంకోవాడిని పిలిచి ఎంత? 2 తలాంతులు ఇచ్చాడు. అంటే 7,200, అంతేనా? 18,000 ఒకనికి, 7,200 ఒకనికి ఇచ్చాడు. ఒకనికి ఒక తలాంతు ఇచ్చాడు, 3,600 ఇచ్చాడు. దేశాంతరం పోతూ దాసులను పిలిచి ఒక్కొక్కరికి ఇలా పంచిచ్చాడు. ఆ పంచిచ్చి ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క, అంటే దేవుడు నీకు ఏమి ఇచ్చినా లెక్క చూస్తాడా? యజమానుడు ఆయన, మనం దాసులు, లెక్క చూస్తాడా? చూస్తాడు. ఏమంటే వాక్యం తెలియనప్పుడంటే వదిలేయండి. వాక్యం తెలిసినా కూడా లెక్క చూస్తాడని తెలిసి లెక్క లేకుండా బతికితే లెక్కలన్నీ క్లియర్ చేస్తాడు ఒకరోజు వచ్చి. ప్రతి వానికి వారి దగ్గర సిద్ధపరచబడిన జీతం దేవుడి దగ్గర, ప్రభువు దగ్గర ఉంది. నీకు అన్ని లెక్కలు తెలిసి కూడా నువ్వు మోసం చేసావు, నన్ను సీతయ్యని ఎవరిని మోసం చేయలేడు నన్ను అని అనుకుంటే పొరపాటు. నువ్వు దేవుడిని అస్సలు మోసం చేయలేవు. మనుషుని చేయొచ్చేమో కానీ దేవుడిని అస్సలు మోసం చేయలేడు. 5 తలాంతులు ఇచ్చినోడు 5 సంపాదించాడు, 2 ఇచ్చినోడు 2 సంపాదించాడు, 1 ఇచ్చినోడు భూమి తవ్వి దానిలో పాతి పెట్టాడు. ఇప్పుడు యజమానుడు దేశాంతరం పోయి తిరిగి వచ్చాడు. వచ్చి ఏమడుగుతున్నాడు? అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగిచ్చితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించేదను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. నీ యజమానిని సంతోషములో పాలు పొందుము అంటే ప్రవేశించుము. యజమానుని సంతోషం అంటే పరలోకం. అంటే 5కి 5 సంపాదించినోడికి పరలోకం ఇచ్చేసాడు దేవుడు. యజమానుని సంతోషంలో పాలు పొందంటే పరలోకం వచ్చేయి అని చెప్పాడు. ఎందుకు? ఆయన సామర్థ్యాన్ని బట్టి డబల్ చేయగలిగాడు. 5 ఇచ్చాడు, 5కి 5 సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడికి కూడా అలాగే జరిగింది. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు
వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతుల అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించిదనని చెప్పాను. అతడు యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. రెండో వాడికి కూడా అలాగే చెప్పాడు. తర్వాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నువ్వు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైన కఠినవాడని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకోనమని చెప్పాను. దేవుడు యజమాను గురించి ఆడికి ఏమర్థమైంది? విత్తని చోట పంట కోయివాడవు, విత్తనాలు చల్లని చోట పంట కూర్చుకొని అయిన కఠినుడు అంటున్నాడు. అంటే దేవుడు వాడికి ఎట్ట కనపడ్డాడంటే, యజమానుడు అంటే ఇక్కడ దేవుడుగా తీసుకుంటే ఎట్ట కనపడ్డాడంటే, ఏమీ లేని చోట నాకు అది రావాలి ఇది రావాలని దురాశపరుడులాగా కనపడ్డాడంట. విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవైన కఠినుడు, అంటే ఏమి ఇవ్వకుండానే నాకు అది కావాలి ఇది కావాలని కోరుకునే అంత మూర్ఖుడివి నువ్వు అన్నట్టుగా యజమానుని గురించి మాట్లాడి, నాకు అర్థమైంది నీ గురించి అన్నట్టుగా చెప్పి, ఇదిగో నువ్వు ఇచ్చింది నువ్వు తీసుకో అంటున్నాడు. కాబట్టి మనం దేవుడు మనకిచ్చిన తలాంతు, మనకిచ్చిన తెలివితేటలు, మన ఆరోగ్యం, మన అవయవాల పనితీరు అనుకుంటే తలాంతు ఎవరి సామర్థ్యము కొలది వారికి ఇచ్చిన సామర్థ్యం. అంటే నీకు ఒక సామర్థ్యం ఉంటుంది, ఇంకొకరికి ఇంకో సామర్థ్యం ఉంటుంది. క్లాసులో 50 మంది పిల్లలు ఉంటే ఒకే లెసన్ టీచర్ చెప్తాడు. అందరూ ఫస్ట్ ర్యాంకులు వస్తారా? కొందరే వస్తారా? ఎందుకు? అందరికీ ఒకే పాఠం వినపడింది, అందరూ అదే క్లాస్ రూమ్లో ఉన్నారు. కానీ ఎందుకు వాళ్ళు ఒకళ్ళు ఎక్కువ మార్కులు, ఒకళ్ళు తక్కువ మార్కులు, ఒకళ్ళకి 0 మార్కులు వచ్చినాయి అంటే వాళ్ళ సామర్థ్యం అంతే. అలాగే ఎవరి సామర్థ్యం కొలిది దేవుడు వాళ్ళకి ఇస్తాడు తలాంతులు అంటే టాలెంట్లు అనుకోండి. అవి మనం దేవుని కోసం ఉపయోగిస్తే ఏమవుతాయి? దేవుని కోసం ఉపయోగిస్తే అవి ఫలిస్తాయి. ఇప్పుడు పాడే సామర్థ్యం ఇచ్చాడు, వాక్యం చెప్పే సామర్థ్యం ఇచ్చాడు, తెలివిగా గుర్తుపెట్టుకొని చదవగలిగే సామర్థ్యం ఇచ్చాడు, పరిచర్య చేయగలిగే సామర్థ్యం ఇచ్చాడు. నీకు వచ్చిన చేతి పని ఏదైతే ఉందో అవన్నీ దేవుడిచ్చిన సామర్థ్యాలే. కానీ ఈ సామర్థ్యాలని భూమి మీద శరీరాన్ని పోషించుకోవటానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. కానీ దేవుని కోసం ఉపయోగించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలా అరుదుగా ఉన్నారు. ఒకప్పుడు నాకు అన్నీ వచ్చు, విద్యలన్నీ వచ్చు, మైక్ వచ్చు, లైటింగ్లు వచ్చు, రిపేర్లు చేయటం వచ్చు, ఇవన్నీ వచ్చు. అప్పుడు నేర్చుకున్నవన్నీ ఇప్పుడు దేవుళ్ళలో ఉపయోగపడుతున్నాయి. అంటే దేవుడిచ్చిన ఈ తలాంతుల్ని నేను దేనికి వాడుతున్నాను? అప్పుడు లోకంలో సంపాదన కోసం వాడాను, ఇప్పుడు దేవుని పని కోసం వాటన్నిటిని వాడుతున్నాం. అలాంటప్పుడు బడా నమ్మకమైన దాసుడా అంటాడు. నీకున్న సామర్థ్యాల్ని నీ పొట్టకూటి కోసమే, నీ కడుపు దేవుడిని పోషించుకోవటం కోసమే ఉపయోగిస్తే ఏమంటాడు? రేపు వెలుపటి చీకట్లోకి గెట్అవుట్ అంటాడు. నిజంగానే కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు, మైండ్ సరిగ్గా పనిచేయలేని మెంటల్ వాళ్ళు ఉన్నారు, అవయవ లోపాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికంటే మనం బెటరేగా, అన్ని అవయవాలు బాగున్నాయి, తెలివితేటలు బాగున్నాయి. ఇవి దేనికోసం వాడుతున్నాం? కుటుంబం కోసం, శరీరం కోసం, లోకం కోసం వాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేవుడు పోషిస్తాడనే విశ్వాసంతో ఈ టాలెంట్ని దేవుడి కోసం వాడితే బడా నమ్మకమైన దాసుడా, ఎక్కడ విశ్రాంతిలో నా సంతోషంలో పాలు పొందుమని పరలోకానికి ఆహ్వానిస్తాడు. అంటే పరలోకానికి ఆహ్వానించే స్థితిలో మనం లేవంటే దేవుడిచ్చిన ఈ తలాంతుల్ని మనం దేవుని కోసం వాడలేదన్నమాట. రేపు ఆ ఒక్క నాణ్యం దాచిపెట్టినోడి పరిస్థితి, తలంతుని దాచిపెట్టినోడి పరిస్థితి ఏమైందో దాదాపుగా మన పరిస్థితి అంతే అయింది. క్రీస్తులో ఏమాత్రం ఎదగకుండా, ఏమాత్రం ఫలించకుండా, ఏమాత్రం దేవుని కోసం నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నీకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించకుండా ఎప్పుడు బావిలో కప్పలాగా ఇక్కడే ఉండిపోయి ఏదో వచ్చాము, కూర్చున్నాము, విన్నాము, వెళ్ళిపోయాం, దేవుడు సేవ చేస్తున్నాము, పరలోకం ఎత్తాడులే అనే ధీమాత అలా బతికేస్తే ఖచ్చితంగా ఇవ్వడు, నో డౌట్ అందులో. ఎందుకంటే భక్తులు హతసాక్షులయ్యారు. అంతదాకా మనం వెళ్ళక్కర్లా. కనీసం నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, నీకు ఇచ్చిన ధనాన్ని దేవుని కోసం నువ్వు ఉపయోగించగలిగితేనే నువ్వు ఫలిస్తావు, క్రీస్తులో ఎదుగుతావు. ఇలా ఉపయోగపడినప్పుడు నువ్వు ఎదగవు. ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నట్టుగా ఎప్పుడు ఆ బావిలో కప్పలాగా ఇదే ప్రపంచం అనుకొని అలా బతికేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మరణం పేరుతో ఈ లోకాన్ని, దేహాన్ని విడిచి వెళ్ళిపోతాం ప్రియులారా. అప్పుడు నిన్ను ఎవడో కాపాడు.
ఆ ఒక్క నాణ్యం ఒక తలాంతు పొందినోడు ఏమంటున్నాడు? అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరివైన చెడ్డ. నిజంగా దేవుడి పనిలో ఎంతమంది సోమరులుగా ఉంటున్నారండి? సొంత పనులకేమో ఒళ్ళు ఎరగ తీసుకొని పని చేస్తారు, దేవుడి పని అనగానే ఎవ్వరూ ముందుకు రారు కదా. ఈ పరిస్థితి ఇలా ఉంది. దీని గురించి ఆలోచన చేసి ఏమన్నా అభివృద్ధి చేసే ఆలోచనలు ఎవడన్నా చేస్తాడా? దీని జోలి ఎవరు వారు ఆదివారం అట్లా వచ్చి అలా ఊడ్చి చేసి కాస్త అది ఎప్పుడు చేసేవాళ్ళే చేస్తారు, మిగతా వాళ్ళు పట్టించుకోరు. మరి ఇల్లు రోజు ఉడుచుకుంటావా, రోజు అంట్లు తవ్వుకుంటావా, రోజు అన్నీ చేస్తాం, కానీ పరిచర్య గురించి మాత్రం ఎవరో ఆలోచన. అందుకే సోమవారంలో అంటున్నాడు, దేవుని పని చెయ్యని ప్రతి ఒక్కరూ సోమరి. నువ్వు చేస్తే నువ్వు దేవునికి ఇష్టడే, చేయకపోతే నీ ఇంటి పనే చేసుకుంటే నువ్వు సోమరివే లెక్కేసుకుంటున్నాడు దేవుడు. సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడనను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనైన కఠినుడవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి 24 చదవలేదు. తర్వాత ఒక తలాంతు తీసుకొని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైన కఠినుడని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టిదిని, ఇదిగో నీది, నీవు తీసుకోనమని చెప్పాను. అప్పుడు 26లో, అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయి వాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము షావుకారుల వద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదంతయు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండును. నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు దేవుని కోసం ఉపయోగిస్తే నీకు నిత్య జీవం, ఇవ్వకపోతే నిత్య నరకం. ఆ తలాంతులను వాడాలంటే మనం దేవునిలో నిత్యము ఆనందిస్తూ దేవుని కార్యక్రమాలు చేస్తూ ఫలిస్తూ ఉండాలి. ఫలించకపోతే, అంజూరపు చెట్టు గురించి మీకు తెలుసు, ఫలించకపోతే అంజూరపు చెట్టుని ఏం చేశాడు చూడండి. 21వ అధ్యాయం 18వ వచనం నుండి మత్తయి సువార్త. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాక దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దాన్ని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపుకాయ కుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. చెట్టునే ఫలించకపోతే ఎందుకు భూసారం తీసుకొని అది పచ్చగా ఎదుగుతుంది కానీ ఫలాలు ఇవ్వట్లేదు అని చెట్టునే చెప్పించాడు. మరి మనిషిని ఊరుకుంటాడా? చెట్ల కంటే, జీవరాశుల కంటే, అన్నిటికంటే శ్రేష్ఠులు అయిన మనల్ని దేవుడు ఫలించకపోతే ఖచ్చితంగా విడిచిపెట్టడు, వెలుపటి చీకట్లోనికి పంపిస్తాడు. అక్కడ ఏముంటుంది? ఈ సంతోషం, ఈ ఆనందం, ఈ ఎంజాయ్మెంటు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఇక్కడ ప్రవర్తించినట్టుగా అక్కడ ప్రవర్తించడానికి కుదరని. ఎప్పుడు ఏడుపు, ఎప్పుడు పండ్లు కొరటం, అయ్యో నా బతికెట్టయిందే, అయ్యో నేను ఎట్ట చేసుకున్నానే, కొద్ది రోజులు భూమి మీద ఆయన కోసం బతికితే బాగుండేదే అనిపిస్తుంది అప్పుడు. ఇప్పుడేమో కొద్ది రోజులు నా పని చేసుకుంటే బాగుండేదే, ఆ పని ఎగ్గొట్టానే, ఈ పని ఎగ్గొట్టానే, సంపాదన పోయిందని బాధపడతాం. రేపు నరకంలో అయ్యో దానికోసం పాకులాడి ఈ శాశ్వత కాలం దేవుడి దగ్గర ఉండే ఆనందాన్ని పోగొట్టుకున్నానే, ఈ నరకంలో వేదన పడాల్సి వస్తుంది. ఇక్కడ ఏడుపు, మంటలు, కాలిపోవటం తప్ప ఇక బాధ తప్ప మరొకటి ఇక్కడ లేనే లేదు. ఎక్కడైనా 4 రోజులు బాధ ఉంటే 4 రోజులు సంతోషం ఉంటుంది. అక్కడ ఎప్పుడు బాధే, యుగ యుగాలు బాధ అనిపించే లోకానికి కొద్ది కాలం జీవితంలో కక్కుర్తిపడి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని వేస్ట్ చేసుకొని నిత్య రాజ్యానికి ఉచితంగా మనల్ని పిలిస్తే దేవుడు దాన్ని కూడా కాలదనుకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు? ఇది ఉచితంగా వచ్చిన రక్షణ, మనం అడిగితే ఇవ్వలేదు. ఆయనే మన గురించి ఆలోచించి తన కుమారుని పంపించి కేవలం మారండి, మారిన తర్వాత మీ బతుకు ఇలా ఉంటే ఫలిస్తే చాలు, పరిశుద్ధంగా ఫలించండి, నా కొరకు ఫలిస్తే మీకు పరలోకం ఇస్తాను అన్నాడు. ఇది కూడా చేయకపోతే ఎలా ఇస్తాడు చెప్పండి? పరలోకం ఖచ్చితంగా పరలోకం ఇవ్వడు. ఇప్పుడు నుంచి లెక్కేసుకోండి, ఆ పత్రిక దగ్గర పెట్టుకోండి.
ఈ నిన్నటి కంటే ఈరోజు ఎదిగానా, కొత్త సంవత్సరం రాబోతుంది, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎదిగానా లేదా, ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకుంటే ఎదగలేదనుకోండి ఇంటూ పెట్టుకోండి. ఆ ఇంటూలు చూసి ఒకరోజు మీకైనా మారు మనసు వచ్చింది, అయ్యో ఎదగలేకపోతున్నానే, నెలలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు దొరికిపోతున్నాయి, ఎదగకపోతే ఎలా, ఈరోజు చనిపోతే నరకానికి వెళ్ళిపోతాననే బాధ మనలో కనపడింది. అందుకే రోజు ఆ పత్రిక చూసుకోండి, ఏమేం చేశానో ఏమేం చేయలేదో మీకు మీరే చెక్ చేసుకుంటే మీ జీవితాన్ని రోజు రోజుకి మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి, నిత్య జీవానికి వారసులు కండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా అనుదిన ఆత్మీయ జీవిత పరిశీలన పత్రం అనే ఒక కరపత్రాన్ని మేము తయారు చేసుకొని అందులోని శ్రేష్టమైన వాక్యాలను మేము వ్రాసుకొని ఆ వాక్యానుసారంగా మా జీవితాలు ఉన్నవో లేదో ప్రతిరోజు చెక్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాలను బట్టి స్తోత్రాలు. ఆ పత్రికలోని చివరి మాటలు, నిన్నటికంటే ఈరోజు క్రీస్తులో ఎదిగాను, ఎదగలేదు, స్థిరంగా ఉన్నాను అనే ఆ మాటల్లో ఏది మాకు వర్తిస్తుందో, ఈరోజు ఏం చేశానో అన్న విషయాన్ని తనిఖీ చేసుకుని ఫలించడానికి మీ పిల్లలను ప్రయత్నపడే అవకాశాన్ని వారికి కల్పించండి. ఎప్పటికైనా వారి జీవితంలో మారు మనసును దయచేసి మీ చిత్తానుసారంగా జీవించే మనసును వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. ఇదిగోనైనా మరి ముఖ్యంగా ఈరోజు విన్న వాక్యం దృష్టిలో ఎత్తుకొని పోకుండా తండ్రి ఆ వాక్యానుసారంగా వారి జీవితాలు హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా వారు బ్రతకటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, తిరిగి మేము తెనాలి ఆరాధన కార్యక్రమానికి వెళ్ళుచుండగా సురక్షితంగా గమ్యానికి చేర్చి మీ చిత్తానుసారంగా ఆ కార్యక్రమాన్ని కూడా జరిగించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డల్లో మీ చిత్తానుసారంగా ఎవరెవరికి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత క్రీస్తులో తీర్చి మరింతగా వారు మిమ్మల్ని హత్తుకోవటానికి కృప చూపి సహాయం దయచేయమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.